టు మై ఛానల్ చట్స్ అండ్ డైరీ మూమెంట్. ఈరోజు నా డైట్లోకి నేను ఒక వెరైటీ కర్రీ అయితే చేసి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఇది ఇనప కడాయి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె అనేది యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి నూనె నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఈ కడిగి నీళ్ళలో నానబెట్టాను కొంచెం మెత్తగా ఉండడం కోసం. ఇవి వేసుకుంటున్నా. వీటితో పాటు మునక్కాయ ముక్కలు. చెట్టుకి పిల్లలు ఉదయం 3 కోసుకొచ్చారు. సో అవి నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు వేగనిస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కొంచెం పసుపు. ఇప్పుడు బాగా తిప్పుకొని, ఇనప కడాయిలో వంటలు చాలా బాగుంటాయి, రుచినిస్తాయి. అలాగే తినడానికి బాగుంటుంది, త్వరగా మాడిపోవు, మంచిగా ఉడుకుతాయి. చాలా బెనిఫిట్లు ఉన్నాయండి ఈ ఇనపదాని మీద. టమాటా ఎక్కువ వేసుకోకూడదు, ఒకటి వేసుకోవాలి. అందుకని ఒక్క టమాటానే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కారం. ఏంటంటే మనము ఈ కర్రీస్ ఇట్లా చేసుకుంటాం కాబట్టి కొంచెం వెగటగా అనిపిస్తుంది. అందుకని నేను కొంచెం కారము 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం కూర అయినా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మనం సరిపడ కారం తినొచ్చు, కాకపోతే నాకేంటంటే నోరు వెగటగా అనిపిస్తుంది. అందుకని 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఉడకడానికి కాస్త నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. ధనియాల పొడి ఇట్లా కొట్టి పెట్టుకుంటా. ధనియాల పొడి, దించే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం చారు ఉంది, ఈ నీరు కూడా ఇంకిపోవాలి. నా భోజనం ఇది. 2 పిడికిళ్ళు బాస్మతి రైస్ వేసుకుంటే ఇంత అన్నమైంది. దానిలోకి ఇప్పుడు చేసుకున్న కర్రీ. సో మనము డైట్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఒక్క పూటే మనకు నచ్చినట్టు ఒక్క పూటే తినాలి. తర్వాత మిగతా టైం మొత్తం కూడా అది అరగడానికి, బాడీకి రెస్ట్ అన్నీ ఇవ్వాలి. అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాం. అంతేగాని మనము డైట్ పేరుతో అన్నీ మంచి ఐటమ్సే 3 పూట్ల తిన్నామనుకోండి, వెయిట్ లాస్ అవ్వం. డైట్ పేరుతో 3 పూట్ల మంచి ఆహారం అనుకుంటూ అన్ని ప్రోటీన్స్, బాగా ఐరన్ ఇవన్నీ ఉండే ఆహారం 3 పూట్ల తిన్నామనుకోండి, ఏది కార్బోహైడ్రేట్స్ తగ్గించి, దానివల్ల కిడ్నీల మీద భారం పడిపోతుంది. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తింటారు కదా,
అందుకని కిడ్నీల మీద భారం పడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే, మనం డైట్ చేసేటప్పుడు ఒక్క నియమమే గుర్తుపెట్టుకోండి, ఒక్క పూట తినండి. అన్నీ దాంట్లో ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ఐరన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అది ఒక్క పూటే తినండి. మిగతా అన్ని అవర్స్ అట్లా బాడీని అలా ఖాళీగా ఉంచేసేయండి. అప్పుడే హెల్త్కి చాలా మంచిది. ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు నాలో ఏమైనా చేంజెస్ కనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మంచి మంచి ఎక్స్పర్ట్స్ మనకి యూట్యూబ్లో చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ చూసి అవి మీకు సరిపడతాయో లేదో చూసుకొని అప్పుడు పాటించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. సో ఈ రోజుల్లో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి అది ఎందుకు సాధారణమైంది అంటే, మందులతో కూడిన ఆహారం తినడం వల్ల మనం బాగా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. సో దాన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే కొంచెం బెటర్గా ఉండే ఆహారం తీసుకొని ఆహారంతోనే మన బాడీని సో తగ్గేలా చేసుకోవాలి. అంతేగాని మందులతో అయితే కాదు, ఆపరేషన్స్తో అసలే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.